వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం ఈరోజు మన ముందు ఒక ముగ్గురు గెస్టులు అయితే ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విశేషాలు ఈరోజు మేము ముందు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కాదు, మనం రెగ్యులర్గా చూసే వ్యక్తులే. కానీ ఈరోజు ఒక కొత్త కంటెంట్ మేము ముందు తీసుకొని రాబోతున్నాము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు వీరితో పంచుకోవడానికి ముందుకు వచ్చాము. సో వల్లూరు వెంకటేశ్వరరావు గారు, స్మితా కృష్ణమూర్తి గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు. నమస్తే. సో చాలా వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు. కాస్త ఈరోజు రియల్ ఎస్టేట్లోకి వస్తా డిఫరెంట్ సబ్జెక్ట్తో ముందుకెళ్దామని చెప్పి కూడా ఈరోజు ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేయడం కూడా జరిగింది. సో ఒకసారి మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. అయ్యి సార్ నమస్తే. సో మొత్తం మీద గ్రూప్ డిస్కషన్కి అయితే మనకి ఈరోజు కుదిరింది. బేసిక్ ఈ గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా అవసరం. అంటే బేసిక్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు సింగిల్గా, కానీ గ్రూప్గా అసలు మీరు ఏం మాట్లాడతారు రియల్ ఎస్టేట్ గురించి కూడా ఒక ఆసక్తిగా ప్రేక్షకులతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో ముందుగా వల్లూరు వెంకటేశ్వర గారు నమస్తే సార్. సో ఏంటి సార్, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాదు సౌత్ ఇండియాలోనే రాబోయే 4 సంవత్సరాలు నెంబర్ 1లో ఉండబోతుందని చెప్పి అన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? సౌత్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ రాబోతున్న హైదరాబాదు రియల్ ఎస్టేట్ పరంగా గ్రౌండ్ లెవెల్లో కాస్త నెగిటివ్ టాక్స్ అని నడుస్తుంది. అది నెగిటివ్ టాక్స్ నడవటానికి ఇదంతా ఒక బూమరాంగ్ చేస్తున్నారా? నిజంగానే గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అలా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? నెగిటివ్ ట్యాక్స్ అనేది యాక్చువల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చేందుకు ఓన్లీ షార్ట్ పీరియడ్ అండి. ఇది మైక్రో లెవెల్కి వచ్చేందుకు ఏంటంటే కొంచెం నెగిటివ్ ఉన్నమాట వాస్తవం. కానీ మ్యాక్రో లెవెల్కి వచ్చేందుకు ఏంటంటే హైదరాబాద్ ఫాస్టెస్ట్ మీకు గ్రోత్లో ఫాస్టెస్ట్గా ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 7 సిటీస్ ఉన్న వాటిలో కూడా హైదరాబాద్ నెంబర్ 4లో ఉంటుంది ప్రస్తుతానికి. అది కూడా ఏంటంటే అప్గ్రేడ్కి వచ్చేలేక దక్షిణాది సిటీస్కి వచ్చేలోకి కూడా ఏంటంటే బెంగళూరుకి ఆటోమేటిక్గా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అభివృద్ధి పరంగా. ఇప్పటికీ కానీ బెంగళూరు అయితే హైదరాబాద్ రీడింగ్ అని ఉంది. మిగతా 2 సిటీస్ అనేలాగే ఆటోమేటిక్ ఏంటంటే ఢిల్లీ అండ్ బాంబే అండి. ఇది సౌత్ సిటీస్కి వచ్చేలాగా ఏంటంటే బెంగళూరు అండ్ హైదరాబాద్ రియల్లీ కాంపీటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్లో బెంగళూరులో ఒక నెగిటివ్, హైదరాబాద్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చూసాము 2023లో కూడా ఫ్లడ్స్ రావడం అక్కడ బెంగళూరులో ఒక మళ్ళీ ట్రాఫిక్ డెన్సిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది. చాలా మంది అక్కడ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే ఓకే హైదరాబాద్కి ఒక విధంగా పాజిటివ్ ఫ్యాక్టర్గా అవుతుంది ఆ ఫ్యాక్టర్ వచ్చేదానికి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పరిస్థితి కూడా హైదరాబాద్ మోర్ దెన్ మౌలిక సదుపాయాల దృష్ట్యా చాలా ఫాస్ట్గా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఏంటంటే అసిస్టెంట్స్ కానీ ఒక విధంగా ఏంటంటే ప్రోత్సాహం ఇస్తుంది. మనం చూస్తున్నాం చాలా వరకు కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దృష్ట్యా కూడా సెంటర్ కూడా ఏంటంటే చాలా వరకు ఏదైతే అప్రూవ్ అడుగుతున్నారో అప్డేట్గా ఇస్తున్నారు. అట్లానే మూసీకి సంబంధించిన విషయం కానీ అట్లా మెట్రో ఎక్స్పాన్షన్ కానీ ఏదైనా కానీ మౌలిక సదుపాయాలకి మోర్ దెన్ 1.5 lakh crores ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయాలి అనేది కూడా ఒక విధంగా నెక్స్ట్ 5 yearsలో ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే బెంగళూరుకి ఈరోజు అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ ఆఫీస్ స్పేస్లో రియల్లీ షార్ట్లీ ఒకటి ఏంటంటే బెంగళూరుని మనం క్రాస్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఏంటంటే ఆఫీస్ స్పేస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మామూలుగా ఇది ఇన్నోవేషన్లో ఇప్పుడు స్టిల్ హైదరాబాద్ బెంగళూరు ఇంకా ఉంది. కానీ ఆఫీస్ స్పేస్లోకి వచ్చేలాక హైదరాబాద్ పరిస్థితి బెంగళూరుని ఏ స్టేజ్ అనేది మనం క్రాస్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్లో ఒకటి. ఇంకోటి ఏంటంటే హై ఎండ్ రియల్ ఎస్టేట్, హై ఎండ్ ప్రాపర్టీస్లో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. హై ఎండ్ అంటే మోర్ దెన్ 1 crores ఆఫ్ రూపీస్లో ప్రాపర్టీ సేల్స్ చాలా అద్భుతంగా ఇప్పుడు హైదరాబాద్ రాణిస్తుంది. షార్ట్ పీరియడ్కి వచ్చేలేక మైక్రో లెవెల్లో మీరు చెప్పినట్టు ఏంటంటే రికార్డ్స్ ఈవెన్ జనవరి 2024 నుంచి 25కి మీరు చూసారు. కానీ 2024లో జనవరి సేల్స్ 5,454 ఉంటే జనవరి 2025లో 5,444 అంటే ఓన్లీ మీరు 10 ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ డిఫరెన్స్ ఉంది. అంటే ఓన్లీ సెంటిమెంట్ అనేది ఇప్పుడు డౌన్ ఉంది హైదరాబాద్లో. కానీ ఇప్పుడున్న నెక్స్ట్ రాబోతున్న మౌలిక సదుపాయాల దృష్ట్యా కానీ ఎక్స్పెన్సివ్ దృష్ట్యా కానీ డెఫినెట్గా. సో మేడం సార్ అన్నారు సెంటిమెంట్ అన్నారు. సెంటిమెంట్తో కూడుకున్న మార్కెటా లేదు? ఇప్పుడు నేను ప్రశ్నలో సౌత్ ఇండియాలో నెంబర్ 1 రాబోయే 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటుందన్నారు. కానీ ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ మీద పెడితే
ఇంకా మనం సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టాప్ 10 కంపెనీస్ మొత్తం హైదరాబాద్లో ఫోకస్ చేశాయి. ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది, ఇక్కడి నుంచి ఆపరేటింగ్ జరగబోతుంది. హైదరాబాద్ అనేది ఇట్స్ లైక్ ఏ బ్లూ మూన్ సిటీ నౌ. ఎందుకంటే మీరు అన్నట్టు ద టోటల్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే హైదరాబాద్ ఇస్ ఫైడ్ నౌ. బేసిక్లీ నంబర్ ఆఫ్ బిలియనియర్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా కేటగిరీ చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ వేర్ ద మ్యాక్సిమం బిలియనియర్స్ స్టే. ఫస్ట్ ఈజ్ న్యూ ఢిల్లీ, సెకండ్ ఈజ్ ముంబై, ఎర్లియర్ థర్డ్ వాజ్ బెంగళూరు అండ్ ఫోర్త్ వాజ్ హైదరాబాద్. కానీ ఇప్పుడు థర్డ్ ఈజ్ హైదరాబాద్ అండ్ ఫోర్త్ ఈజ్ బెంగళూరు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో బేసిక్గా చూసుకుంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ హై వెన్ కంపేర్ టు ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ. ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్స్, ఓపెన్ ప్లాట్స్ పక్కన పెట్టుకుంటే బ్రాండెడ్ బిల్డర్స్ ఆర్ ఎయిమింగ్ అట్ హైదరాబాద్. దెర్ ఆర్ మెనీ రీజన్స్ అంటే దీనికోసం. ఫస్ట్ బీయింగ్ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ ఇంకొకటి ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. మనకి ఓఆర్ఆర్ వేసినప్పుడు ఎవరు అనుకోలేదు హైదరాబాద్ ఇలా విస్తరిస్తుందని. సో దిస్ ఈస్ జస్ట్ అ ప్లాట్ఫామ్. ఇది ఇప్పుడు నేను చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్. ఇప్పుడు రీసెంట్ న్యూస్లో వీ హ్యావ్ హర్డ్ దట్ సెలబ్రిటీస్ దే ఆర్ సెల్లింగ్ దేర్ ప్రాపర్టీస్ ఇన్ ముంబై. ద రీజన్ ఏంటంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్, లివింగ్, ట్రాఫిక్, ఎవ్రీథింగ్ అన్నిటితో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ హెవీ ఉన్నా కూడా స్టిల్ వీ హ్యావ్ ప్లేస్ ఆర్ వీ హ్యావ్ ఏరియా ఫర్ ఎక్స్పాన్షన్. కానీ వేరే సిటీస్లో అది చాలా తక్కువ. సో బేసిక్గా సెంటిమెంటల్ మార్కెట్ మీరు ఏదైతే అడిగారో, ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాజ్ ఎ సెంటిమెంటల్ మార్కెట్. కానీ ఇప్పుడు దిస్ ఈజ్ ఎ ట్రేడింగ్ మార్కెట్. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ వి బై ఏ ఫ్లాట్ అంటే మనకి ఉండడానికి ఒక ప్రాపర్టీ, నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ వైజ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఒక 1 to 2 yearsలో మనకి ఏదైతే అప్రైజ్ అంటే మనకి వాట్ యూ కాల్ ద అప్రిసియేషన్ పర్సంటేజ్ ఏ సిటీ కంటే కూడా హైదరాబాద్ సిటీ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో సెంటిమెంటల్ మార్కెట్ వాస్ 10 years బ్యాక్. ఇప్పుడు సెంటిమెంటల్ మార్కెట్తో పాటు ట్రేడింగ్ మార్కెట్ కూడా ఈజ్ ఈజ్ ద ప్లాట్ఫామ్. హైదరాబాద్ ఈజ్ ద ప్లాట్ఫామ్.